హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు గరం కారం మన ఇంట్లో మనం తయారు చేసుకునే కారం. ఇది ముద్దకి చాలా కమ్మని రుచి అనమాట. కళ్ళతో చూస్తుంటేనే మనకి వా అనిపించేటటువంటి కారం ఇది. మరి మన కూరలకి మనకు తగ్గట్టుగా కారం ఆడించుకోవాలి. అలాగే కారం అనేటటువంటిది ఏ కూరలో వేసినా ఒకే టేస్ట్ రాకూడదు. కూరను బట్టి, మనం వాడేటటువంటి కూరగాయలను బట్టి, మనం వాడేటటువంటి వెజ్ నాన్ వెజ్ మెటీరియల్స్ని బట్టి కూర అనేటటువంటిది కరెక్ట్గా ఫ్లేవర్తో రావాలి. అలా రావాలి అంటే కారాన్ని మనం సరైనటువంటి మసాలా దినుసులతో ఆడించుకోవాలి. అలా ఆడించుకున్నప్పుడే కారం అనేటటువంటిది కరెక్ట్గా ఉంటుంది. అలాగే మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనం మంచి ఎండుమిర్చికాయలని ఎంచుకోవాలి. ఈ కాయలు అనేటటువంటి ఎలా ఉండాలంటే ఎర్రగా ఉండాలి. కాయలు ఎక్కువ గింజలు ఉండకూడదు. కాయలు ఫ్రెష్గా ఆ సీజన్లో వచ్చిన కాయలు అయి ఉండాలి. ఏసీలో నిల్వ ఉన్న కాయలు కొనుక్కోకూడదు. కారం పాడైపోద్ది, నిల్వ ఉండదు. ఈ కాయల్ని పట్టుకొచ్చి 4 రోజులు బాగా ఎండబెట్టుకోవాలి. అలాగే ఇవి కేజీ కాయలండి. ఈ కేజీ కాయలకు తగ్గట్టుగా 150 గ్రాముల ధనియాలు, 100 జీలకర్ర, 100 ఆవాలు, 50 మెంతులు వేశాను. వాటిని కూడా బాగా ఎండబెట్టి కొంచెం లైట్గా వాటిని వేడి చేశాను. కారం కాయలను అయితే నేను వేడి చేయలేదండి. ఎందుకంటే మనం మిల్లులో ఆడిస్తాం కాబట్టి మిల్లులో వేసినప్పుడే ఎండుమిరపకాయల కారం అనేటటువంటిది బాగా మరల్లో వేడెక్కిపోద్ది. ఇంకా మనం వేడి చేసామనుకోండి, కాయల్ని వేయించామనుకోండి, కారం కాసంత నలుపు వచ్చి ఒకలాంటి మరవాసన వస్తుంది. అందుకని కాయలను అయితే వేయించకుండా వీటిని ఈ విధంగా వీటిని మిల్లు దగ్గరికి పట్టించాను. అయితే ఈ రోజుల్లో మనకి రోకళ్ళతో కూడా కారం దంచుతూ ఉన్నారు. రోకళ్ళ దగ్గర మీకు అవైలబిలిటీ ఉంటే రోకళ్ళ కారం కూడా చాలా బాగుంటుంది. ఈ కారం అనేటటువంటిది సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. ఏమీ కూడా ఇబ్బంది పడక్కర్లా. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. రంగు మారదు, రుచి తగ్గదు, చాలా చక్కగా ఉంటుంది. ఈ కారానికి హైలైట్ ఏంటి అంటే ఈ 1/4 కేజీ వెల్లుల్లిపాయలని చక్కగా పైన ఉన్న పొర తీసేసి దీన్ని మిక్సీలో వేసి కొంచెం ఉప్పు వేసి ఒక్క తిప్పారంటే ఇది కచ్చా పిచ్చా కింద ఇలా నలిగిపోద్ది. ఈ నలిగిపోయినటువంటి ఈ యొక్క వెల్లుల్లిపాయ పేస్ట్ని ఈ కారంలోనికి వేసి కలిపేశారనుకోండి, అబ్బబ్బబ్బబ్బా ఆ పూట ఆ రోజు గదంతా కమ్మని కారం వాసనతో ఇంకా గుమాయించేద్దండి. అప్పుడు హ్యాపీగా ఒక్క గరిటెడు అన్నంలోకి కొంచెం ఉప్పు, కొంచెం వేరుశనగ నూనె వేసుకొని కానీ తిన్నామంటే ఉంటుందండి. అబ్బా, ప్రాణం లేసి వస్తుంది అనుకోండి. మాంసం కూరలు వేస్తున్నా, చేపల కూరలు వేస్తున్నా ఆ రుచి మాత్రం ఖచ్చితంగా రాదండి. ఈ రుచి. ఈ కారంలోనికి ఒక కేజీ కారం అండి. ఇది ఎండుమిర్చి కదా, కేజీ 400 గ్రాములు కారం అయింది ఇది. దీనిలోనికి నేను ఒక 100 గ్రాములు ఉప్పు కూడా వేస్తున్నాను. ఈ ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే కారం పొట్లు పట్టకుండా మరి కారం అనేటటువంటిది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇలాగ కారం ఆడించుకునేటప్పుడు మనం ఏదో మనకి టైం కుదరట్లేదని వెళ్ళి షాపుల్లో తెచ్చుకుంటాం. అలాగే మిల్లులో కారాలు కూడా బాగానే ఉంటాయి కదా అని మిల్లుల్లో కూడా కొనుక్కు తెచ్చుకుంటూ ఉంటాం. అయితే మనకి ఆ కారాల్లో రంగులు వేసేస్తారు. ఆ రంగులు వేసిన కారాలు మనకి మన ఆరోగ్యాన్ని పాడు చేసేస్తాయి. అందుకని ఖచ్చితంగా ఏదో కొద్దిపాటి టైం ఉన్నా సరే మన ఇంట్లో కారం మనం ఆడించుకుంటేనే అది మనకి ఆరోగ్యానికి మంచిది, మన మనీ కూడా ఆదా అవుతుంది. కాబట్టి మరి అందరూ కూడా ఎవరింట్లో కారం వాళ్ళు ఆడించుకోవడమే శ్రేష్టం. ఇప్పుడు ఇందులో చూపిస్తున్నట్టుగా ఈ కారం అనేటటువంటిది చాలా రుచిగా ఉంటుంది. కలర్ ఉంటుంది. దీనిలో నేను ఈ కలర్ వేయలేదు. పైగా దీనిలో ధనియాలు, జీలకర్ర, మరి మెంతులు, ఆవాలు కూడా వేశాను. అయినా సరే కారం చాలా కరెక్ట్గా మంచి సింధూరంలాగా మంచి కలర్ఫుల్గా వచ్చింది. మరి మీరు కూడా ఇంత చక్కగా మంచి పాళ్ళతో కారం తయారు చేసుకోండి ఇంట్లో. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఇదిగో వేడి అన్నంలోకి కాస్తంత వేరుశనగ నూనె, కాస్త ఉప్పు వేసుకొని కారం వేసుకొని కలుపుకొని తింటున్నానండి. నాకు ఇలా తినటం అంటే చాలా సంతోషం. నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతానండి ఇలా తింటాం. మాంసం చేపల కూర తినడానికి కూడా ఎంత సంతోషం ఉండదేమో, కానీ కారం వేసుకొని తినడం అంటే నాకు చాలా సంతోషం. కాబట్టి నేను చూడండి ఎప్పుడు కారం ఆడించినా చాలాసార్లు ఇలాగే తింటానండి. అంతేకాదు ఎప్పుడైనా సరే తినాలనిపించినప్పుడు ఇలాగే తింటాను నేను. కారం వేసుకొని కాస్త ఉప్పు వేసి
కాస్త వేరుశనగ నూనె వేసుకొని గబగబా కలుపుకొని వేడి వేడి అన్నంలో తినేస్తానండి. మీరు కూడా అలా తిని చూడండి. మీకు కూడా ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళే ఆ మాట చెప్పగలుగుతాం. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎర్రని కారం సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, రంగు మారదు, రుచి తగ్గదు. అందరికీ కూడా ఇది చేసుకోవడం ఈజీయే, కాబట్టి అందరూ కూడా ట్రై చేయండి. ఇవి ధనియాలు, ఇవి ఆవాలు, ఇవి జీలకర్ర అన్నీ కూడా మీకు కొలతలతో సహా చూపిస్తూ ఉన్నాను. ఈ కొలతల ప్రకారమే మీరు కారం ఆడించుకోండి. కారం చాలా బాగా వస్తుంది, చక్కని రుచి కలిగి ఉంటుంది అన్నమాట. అందరిళ్ళల్లోనూ ఈ కారం ఉంటే సరిపోద్దండి. ఏ వంట వండుకున్నా అమోఘంగా ఉంటుంది. ఎవరైనా సరే ఈ కారాన్ని మెచ్చు